అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ మొదటగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు వచ్చిందును మన షహజాద్ బాబా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వచ్చిందును గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిందును మిలాదున్ నబీ శుభ సందర్భంగా వచ్చిందును పండ్లు, ఫ్రూట్స్, రోగులకు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా వచ్చి పేదలకు ఇక్కడ చాలామంది పేదలు వచ్చినారు. వాళ్ళకు కూడా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కూడా చేపడం జరిగింది. ఇది వచ్చి ఈ ట్రస్ట్ వచ్చిందును ఆస్థానే సౌరవర్దియా ఖలందరియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కదిరి మదనపల్లి రోడ్లో గొల్లపల్లిలో ఉండే ఈ ఆస్థాన వాళ్ళ తరఫున ఈ కార్యక్రమం చేసినారు. నిజంగానే నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అందరూ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు, అందరూ కూడా మిలాదున్ నబీ చేస్తారు. కానీ పేదలకు మనం మంచి చేస్తే దాంట్లో ఉండే ప్రతిఫలం ఏమనేది మా ప్రవక్త హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన అది దానికి కరెక్ట్ ఆచరణలో తీసుకుంటా ప్రతి పేదవాని ఇంట్లో కూడా అన్నం వెలగల, ప్రతి పేదవాని కడుపు నిండల్లా, అప్పుడే నిజమైన బర్త్డే అని చెప్పి ఒక సందేశాన్ని ఆయన ఇచ్చినారు. దాని అనుకూలంగానే వీళ్ళు వచ్చింది పేదలకు పంపిణీ చేయడం అది ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైన వారు. మా ప్రాఫిట్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిందును ఆయన మక్కాలో పుట్టి ఒక పేద కుటుంబంలో పుట్టేసి వాళ్ళకు పుట్టిన వెంటనే వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఇద్దరూ లేరు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మామూలు జీవితం గడిపేసి ఒక 40 సంవత్సరాల తర్వాత ఆయన ప్రవక్త అనే ఒక దీని మీద వచ్చేసిందును కుల మతాలు పేదలు ఏది లేదు, కలర్ తారతమ్యములు నలుపు తెలుపు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ శాంతిగా మంచిగా బతకల్లా, అన్యాయం పైన న్యాయమే గొప్పది. ఇది మనం ఏదైనా ఒక రివెంజ్ తీసుకునే దానికంటే మనము క్షమించే గుణమే గొప్పది. మనం ప్రతి ఒక్కరికి మంచి చేయాలా, మన జీవితంలో ఎప్పుడు చెడ్డ పలకూడదు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలా. ప్రతి మనిషి కూడా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అందరూ కలిసిమెలిసి ఉండాలా, సోదరాభిమానాలతో ఉండాలా అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి మన ప్రాఫిట్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన వచ్చి ప్రవక్తగా కేవలం ఒక ముస్లిమ్స్కే కాదు యావత్ మానవాళికి కూడా ఆయన ప్రవక్తగా ఉన్నారు. ఆయన వచ్చినది ఈ శుభ సందర్భంలో నిజంగానే ప్రపంచంలో అంతా ఆ మామూలు జీవితం పెట్టి ఆయన ప్రపంచానికంతా ఒక సందేశాన్ని ఇచ్చేసిందును. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు నిజం పలకల్లా, ఎప్పుడు కూడా అన్యాయం చేయకూడదు, అదేవిధంగా వచ్చింది అవినీతి చేయకూడదు. ప్రజలకు మన పక్కన మన సహోదరులు మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఒకవేళ ఆకలితో పండుకుంటే అసలు నువ్వు నిజమైన మనిషే కాదు అనే టైప్లో చెప్పిన వ్యక్తి ఆయన. మనం ఏ రకంగా భోజనం చేస్తామో మన పక్కన నిండి ఇంట్లో వాడు కూడా అదే రకంగా చేయాలా. చిన్నపిల్లలు కూడా గౌరవం ఇవ్వాలా, చిన్నపిల్లలు కూడా ఆశీర్వదించాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా అని ఒక మంచి సందేశాన్ని ఇచ్చిండే వ్యక్తి మన ప్రాఫిట్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ రకంగా ఆయన జన్మదినం ఈరోజు మేము ఇక్కడ జరుపుకుంటాం. ఒక భిన్నమైన రీతిలో హాస్పిటల్లో చదువు సేవా కార్యక్రమాలు చేసి ఏ రోజు కూడా సేవతోనే ఆ దేవుణ్ణి అందుంటాము. దేవుని దృష్టిలో మంచి చెడు రెండే ఉన్నాయి, కానీ కులాలు మతాలు కలర్లు ఇవన్నీ తారతమ్యాలు ఏమీ లేవు. మంచి చెడు రెండే దేవుని దగ్గర ఉన్నాయి. కాబట్టి దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వీళ్ళకి నిజంగా నేను హర్షిస్తూ ఉన్నాను. ఇదే రకంగా ప్రతి ఒక్కరూ ఒక ఎగ్జాంపుల్గా తీసేసుకొని పేదవాళ్ళకు ఈరోజు ఆయన పుట్టిన శుభ సందర్భంలో పేదవాళ్ళకు అన్నం పెట్టి, పేదవాళ్ళకు గుడ్డలు ఇచ్చి, పేదవాళ్ళకు ఆంచుకొని వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చూస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి అవకాశం నా ధన్యవాదాలు.